నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. వారితో మాట్లాడి తులారాశి వాళ్ళకి రాహుకేతు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, తులారాశి వాళ్ళు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా కూడా వాళ్ళలో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏం చూసుకుంటాంలే, మా రాసే అసలు ఎందుకు పనికిరాదు, మేము అసలు ఎందుకు పుట్టామో ఈ రాశిలో అని అనుకునే కొంతమంది ఎక్కువగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో. ఎందుకు అని అంటే కనుక ఇప్పటి వరకు కూడా ఎవరు ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని కానీ, లేకపోతే మార్పు ఉంటుందని కానీ, వీళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతారని కానీ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి కొంతమందికి అయితే అయి ఉంటాయేమో తెలియదు. కానీ అయితే ఇది పక్కన పెడితే రాహుకేతు ప్రభావం కూడా ఎలా ఉండబోతోంది ఈ తులా రాశి పైన, వీళ్ళకి మంచి రోజులు వస్తున్నాయా అనేది తెలియజేయండి. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. మేడం, తులారాశి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు దురదృష్టవంతులు అనుకోవడం, మనకి ఏది కలిసి రాదు, మనకి ఏ సంవత్సరం కలిసి రాదు అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. నిజమే. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ 21వ తారీఖు మే మాసం నుంచి వీడికి పంచమ భావం అయినటువంటి కుంభరాశిలోకి వస్తాడు రాహు. అట్ ద సేమ్ టైం లాభస్థానంలోకి వాళ్ళకి కేతు వస్తాడు. ఆల్రెడీ మొన్న 30వ తారీఖు నుంచి వాళ్ళకి షష్టమంలోకి శని ప్రవేశించాడు. వీళ్ళు ఇంకొక అడిషనల్ పాయింట్ కూడా ఏం చెప్పాలంటే, ఇదే మే మాసంలో వీళ్ళకి గురు సంచారం కూడా వీళ్ళకి మిథున రాశిలోకి వెళ్తుంది. సో అది డిఫరెంట్ అనాలిసిస్ అనుకోండి. తులారాశి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి గురు సంచారం కూడా ఉంది, ఈ మే మాసంలోనే ఉంది. అది కూడా అయితే మిథునంలోకి వెళ్తాడు, వృషభంలో ఉన్నాడు ఇప్పుడు. సో ఇక్కడ వీళ్ళని దురదృష్టవంతులుగా ఎందుకు భావిస్తారు అనుకుంటే ఒక విషయాన్ని నేను అనుభవంతో చెప్తున్నాను. 20-25 ఏళ్ల వయసు వరకు మీరు ఎలా ఉంటారు? జీవితంలో ఏదో సాధించాలి, పేరు సంపాదించుకోవాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఒక బంగారు భవిష్యత్తుకి మంచి మార్గం వేసుకోవాలనుకుంటారు. కానీ తులారాశిలో 10 మందిలో 8 మంది ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళ స్నేహితుల కోసం. ఎందుకంటే ఆ వయసులో ఎక్కువగా స్నేహితులతో తిరిగేటువంటి టైం. కాలయాపన చేసిన, టైం వేస్ట్ చేసిన, టైంకి వాల్యూ ఇచ్చిన, అది ఒక స్టూడెంట్ లైఫ్. అది ఈ స్టూడెంట్ లైఫ్లో కూడా వీళ్ళు ఎక్కువగా సెల్ఫ్ సాక్రిఫైజింగ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి మేడం. ఇది తులారాశి వాళ్ళు గ్రహించాలి. ఏంటంటే మీకు ఎప్పుడైతే ఒక సెల్ఫ్ సాక్రిఫైజింగ్ ఎమోషన్స్ ఉంటాయో, మీకు దక్కాల్సింది కూడా మీరు ఏం చేస్తారు? సాక్రిఫైస్ చేస్తాం వేరే వాళ్ళ కోసం. అవును, వాళ్ళ ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. వేరే వాళ్ళ ఆనందం, వేరే వాళ్ళ సంతృప్తిని చూసి వీళ్ళు ఒక సంతృప్తిని క్రియేట్ చేసుకుంటారు. ఈ లక్షణం వాళ్ళ భావోద్వేగాల్లో నిగూఢంగా ఉంటుంది. ఓకే, పోనీ స్టూడెంట్ లైఫ్ అయిపోయింది, రేపు పొద్దున ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగాలు సంపాదించారు, లేదా చిన్న ఉద్యోగం సంపాదించారు. వీళ్ళ సంపాదనలో చాలా డబ్బు ఏం చేస్తారు చెప్పండి? స్నేహితుల సమస్యలకి, స్నేహితుల సమస్యలు తీర్చడానికి, స్నేహితుల అప్పులు తీర్చడానికి, లేదా వేరే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ సమస్యకి పరిష్కారం ఎంచడానికి వీళ్ళు ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు, డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఇదే సెల్ఫ్ సాక్రిఫైజింగ్ నేచర్ మళ్ళీ అటువైపు దోస్తారు. మీరు చెప్పండి, అప్పటికే 30 ఏళ్ళు వచ్చినాయా లేదా? ఒక 25-30 ఏళ్ళు వచ్చేసినాయి కదా, మీరు ఉద్యోగం డబ్బు సంపాదించారు. మరి వీళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునే వయసు ఎప్పుడు, వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోవాలి చెప్పండి. ఓకే. సో మీరు చాలా మంది తులారాశి వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యేటప్పటికి చాలా ఏజ్ అయిపోతుంది మేడం. అంటే అటు కుటుంబ బాధ్యతలు, డబ్బు సంపాదించగానే అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ బాధ్యతలు, తల్లిదండ్రులవి, తాత ముత్తాతలవి, స్నేహితులవి, సమాజంలో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కలా ఉండదు మేడం. ఎప్పుడు వీళ్ళు ఒకవేళ ఫిల్మ్ యాక్టర్ అయినా కానీ సోషల్ సర్వీస్ చేస్తారు, వీళ్ళు ఒక లాయర్ అయినా సోషల్ సర్వీస్ చేస్తారు, డాక్టర్ అయినా సోషల్ సర్వీస్ చేస్తారు. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే దేర్ ఐడెంటిటీ ఈజ్ వెరీ మచ్ ఇన్క్లైన్డ్ డీప్లీ విత్ సోషల్ లైఫ్. సింహరాశి వాళ్ళు చాలా పాపులర్ అవుతారు సోషల్ లైఫ్లో, కానీ వాళ్ళు చాలా తార్కికంగా ఉంటారు డబ్బు విషయంలో. డబ్బు విషయంలో వీళ్ళంత ఎమోషనల్ కాదు. ఓకే, అయితే తులారాశి అంటేనే బ్యాలెన్సింగ్ గా సింబల్ ఉంటుంది కదా, మరి వాళ్ళకి లైఫ్ లో బ్యాలెన్సింగ్ ఏది మంచి ఏది చెడు ఎంతవరకు అనేది లేదంటారా? వాళ్ళ బ్యాలెన్స్ అంటే సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఊగిపోరు. గుర్తుపెట్టుకోండి, సమస్యలు వస్తున్నాయంటేనే వాళ్ళు ఫస్ట్ కోరుకునేది ఏంటి? సరెండర్. ఎట్టి పరిస్థితుల్లో సమస్యని పెద్దగా చేసి దాన్ని భూతద్దంలో చూసి ప్రక్రియ వీళ్ళు ఒకవేళ స్టార్టింగ్లో ఉంటుందేమో, తీవ్రమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి వీళ్ళకి. చెప్పా కదా, వీళ్ళు సోషలిస్ట్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. క్యాపిటలిస్ట్ లక్షణాలు వచ్చేటప్పుడు వీళ్ళకి 40, 50, 60 ఏళ్ళు వచ్చేస్తాయి.
సో ఈ సమస్య మొదల్లో ఉన్నప్పుడు భావోద్వేగాలు సమస్య తీవ్రత పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఫస్ట్ చేసే పని దే విల్ సరెండర్. ఎటువంటి పరిస్థితినైనా కానీ బ్యాలెన్స్ చేసేసి పరిష్కార దిశగా తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు ఎంత కాంప్రమైజ్ అవ్వడానికి ఎంత సాక్రిఫైస్ చేయడానికి కూడా వెనక్కిపోయినటువంటి రాశిది. కాబట్టి మీరు అన్నట్టు తరాజు అలా బ్యాలెన్స్ అవుతుంది. సమస్య ఎంత తీవ్రంగా ఉంటే వాళ్ళ యొక్క బలాన్ని అంత పెంచుతారు. అది గ్రేట్ లక్షణం అనే చెప్పుకోవాలి. చాలా గొప్ప లక్షణం. కానీ వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం గా అయిపోతుంది. వాళ్ళు ఎందుకు ఆర్థికంగా నిలబడరు, ఎదగరు? వాళ్ళ తులారాశి వాళ్ళకి ఒకటే సమస్య ఉండదు. 10 మందిలో 10 మందికి సేవింగ్స్ ఉండవు. సంపాదన ఉంటుంది, సేవింగ్స్ ఉండదు. డబ్బు బ్యాంకులో పెట్టుకొని సహాయం చేయడానికి ఎవరైనా వస్తే లేవని చెప్పలేరు. సేవింగ్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళకి? సో తులారాశి వాళ్ళకి ఎప్పుడు కష్టకాలం కష్టకాలం అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, పంచమ భావం అంటే ఏ లగ్నాన్ని నుంచి చూసినా, చంద్రలగ్నాన్ని చూసినా పంచమ భావం అంటే వరల్డ్లీ హ్యాపీనెస్. ప్రపంచంలో మీరు కోరుకునే సుఖ సంతోషాలన్నీ కూడా మీకు పంచమ భావం నుంచి ఉంటాయి. ఈ పంచమ భావములో రాహువు ప్రవేశిస్తాడు 21వ తారీఖు. మరి ఈ పంచమ భావంలో రాహు బలం అనే చెప్తున్నా కదా నేను, కుంభరాశిలో. మరి వీళ్ళకి వరల్డ్లీ హ్యాపీనెస్ వీళ్ళ ముందు వచ్చి నుంచి ఉంటుందా లేదా చెప్పండి. వీళ్ళు గతంలో కోరుకున్నవి, గతంలో డిలే అయిపోయినవి, వీళ్ళకి రావాల్సింది కూడా పక్కన లూటేసింది, వీళ్ళకి రావాల్సినటువంటి ప్రాఫిట్ కానీ కమిషన్ కానీ వేరే వాళ్ళు తీసేసుకున్నది, లేదా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినవి, ఇవన్నీ కూడా ఇప్పుడు షటర్ అయిపోతాయి. అంటే క్లోజ్ అయిపోయి వీళ్ళకి రావాల్సినటువంటి లాభము, వీళ్ళకి రావాల్సినటువంటి అవకాశాలు, వీళ్ళ కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో వీళ్ళకి అనుకూలంగా మారేటువంటి దశ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. అయినా ఈ స్టేజ్ లో కూడా వీళ్ళు దానాలు చేస్తారు, ఆ డబ్బు చేతులు ఆపుకోరు. నేను అదే కదా ఇప్పుడు నేను రీసెర్చ్ చేసింది అదే. ఒక రాశిలో జన్మించిన వాడికి చంద్రలగ్న చూసుకుంటే వాళ్ళకి ఏ లక్షణం వల్ల వాళ్ళు ఎదగట్లేదు, ఏ లక్షణం వల్ల వాళ్ళు వైవాహిక జీవితం దెబ్బతింటుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్తున్నా కదా, ఈ స్వభావాన్ని మీరు మార్చుకోకర్లేదు మేడం, తెలుసుకోండి ఫస్ట్. రైట్. మీకు తెలవడం వల్ల ఏమవుతుంది మేడం, ఒక రహదారిలో మీరు వెళ్తున్నారు, రహదారిలో పలానా చోట మీకు రోడ్డు బాగోలేదు అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీ డ్రైవింగ్ స్కిల్స్ మార్చుకుంటారు. ఇప్పుడు చూడండి, మీకు స్మార్ట్ కార్స్ లో మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయా లేదా? మీకు మీరు ట్రెక్కింగ్ రోడ్లోకి వెళ్తున్నారంటే ఒక మోడ్లో పెట్టచ్చు, వాటర్ ఉంది రోడ్డు మీద అంటే ఒక మోడ్లో పెట్టుకోవచ్చు. అంటే టెక్నాలజికల్గా మనం ఎంత మారినప్పుడు ఒక సమస్య ఇంటెన్సిటీ వెనక నా భావోద్వేగాలు ఉన్నాయి, నా మానసిక పరిస్థితి ఇలా ఉంది, నేను ఇలా చేసుకుంటున్నాను, దాని వెనక కారణం ఏంటి అంటే మొహమాటం. గుర్తుపెట్టుకోండి, తులారాశి వాళ్ళకు ఒకటే ఒక అంటే భయంకరమైన వీక్నెస్ ఏదైనా ఉందంటే మొహమాటం. వీళ్ళు మొహమాటానికి వెళ్ళి చాలా కోల్పోతారు మేడం. అయితే ఇక్కడ మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్ కాబట్టి నేను అడిగేది ఏంటంటే, మొహమాటం కూడా ఒక డిసీజ్ అనే అనుకుంటాను నేను. ఎందుకంటే సేయింగ్ నో ఇస్ డిఫికల్ట్ అనేసి అంటూ ఉంటారు కదా. మొహమాటంకి కొన్ని పనులు చేస్తాం కానీ దాని ప్రభావం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. అది ఒక మానసికమైన సమస్య అని అంటూ ఉన్నాను కదా. సో ఇలాంటప్పుడు అనేకమైన స్టేజెస్ చూస్తూ వెళ్తూ ఉంటారు. మానసికంగా కుంగిపోవడం కానీ, నేను ఎందుకు ఇలా చేయలేకపోయానని ఆలోచించడం కానీ, లేకపోతే ఇలా చేసి పోయి ఉంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్గా వెళ్ళే వాళ్ళైతే కనుక నేను ఈ సమస్య నుంచి బయటపడాలి, ఇంకా జీవితమే నేను అంతం చేసుకుంటాను అనే సిచ్యువేషన్కి కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు కూడా తులారాశి వాళ్ళే అసలు ఈ రాసే వేస్ట్ అని అనుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. అయితే మీరు ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్గా ఈ రాహుకేతు ప్రభావం వల్ల వీళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడాలి అని అంటే కనుక ఏం చెయ్యాలి అని అంటారు? ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అని అంటారు? అయితే ఇప్పుడు మనం రాహు గురించి మాట్లాడుకున్నాం. కేతువు యొక్క స్థానం ఏంటి? వీళ్ళకి లాభస్థానంలో ఉంటాడు. సో వీళ్ళకి రెండు బెనిఫిట్స్ ఉంటాయి మేడం. ఈ కేతువు యొక్క స్థానం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వీళ్ళకి బిజినెస్లో ఎక్కడైతే వీళ్ళకి ఫైనాన్షియల్ లోన్స్ కానీ, లేకపోతే వీళ్ళు ఏదైతే బిజినెస్ లైన్లో ఉన్నారో దానికి సంబంధించినటువంటి అదర్ ఫ్యాక్టర్స్, అంటే వేరే వాళ్ళ సహాయంతో కూడా మన బిజినెస్ నడుస్తుంది, వేరే వాళ్ళ అసోసియేషన్తో కూడా నడుస్తుంది. సో అటువంటి రిసోర్సెస్ అన్ని కూడా వీళ్ళకి ఇప్పుడు జనరేట్ అవుతాయి. ముఖ్యంగా అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ సక్సెస్ అవుతాయి, రకరకాల అవకాశాలు వీళ్ళకి ఇప్పుడు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి సోషల్ ఐడెంటిటీ లేని వాళ్ళు, సోషల్ ఐడెంటిటీ కోరుకునే వాళ్ళు, సోషల్ ఐడెంటిటీ ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లాస్ట్ 1-2 ఇయర్స్లో ఏవైతే వీళ్ళకి స్ట్రక్ అయిపోయినాయో వాటికి కూడా ఇప్పుడు విండోస్ ఓపెన్ అవుతాయి.
సో మీరు అడిగిన ప్రశ్నలో కూడా రాహుకేతు ఒక ఇంటెన్సిటీ కూడా మీరు అడిగారు. డెఫినెట్లీ రాహుకేతు ఇంటెన్సిటీ అన్నది వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి చూసుకున్నా, వాళ్ళ రాశిని బట్టి చూసుకున్నా, ముఖ్యంగా లగ్న, కుటుంబ స్థాన, అష్టమ, పంచమ భావాల్లో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావము సిగ్నిఫికెంట్లీ మన ఆలోచన మీద, మన భావోద్వేగాల మీద, మన నిర్ణయాల మీద తీవ్రంగా ఉంటుంది. కాకపోతే అది సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయలేము. ఇట్స్ సబ్జెక్టివ్ ఒపీనియన్, సబ్జెక్టివ్ రీసెర్చ్. ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్ వేరే వాళ్ళకి నేను నేర్పించినా వాళ్ళు ఆ కోణంలో ఆలోచించి చేయలేరు. ఎందుకంటే ఇది నేను ఓన్గా డెవలప్ చేసింది, ఓన్గా ఎస్టాబ్లిష్ చేసింది. దాంట్లో ఫండమెంటల్స్ ఉన్నాయి, నేను సొంతంగా తయారు చేసింది కాదు. ఫండమెంటల్స్ని తీసుకొని నేను రీసెర్చ్ చేసింది. సో కాబట్టి నా యాంగిల్ ఆఫ్ థాట్ ఏముంటుంది ఈ చేంజ్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్ ప్రకారం అనేది మనం చర్చిస్తున్నాం. సో రాహుకేతువుల యొక్క సిగ్నిఫికెన్స్ అన్నది మనిషి యొక్క ముఖ్యంగా టఫ్ టైం వచ్చినప్పుడు మన ఒరిజినల్ నేచర్ తెలుస్తుంది అంటారు. ముఖ్యంగా టఫ్ టైం వచ్చినప్పుడు వీళ్ళకి ఇన్ని రోజులు టఫ్ టైం ఉంది తులారాశి వాళ్ళకి, ఇప్పుడు బెటర్ టైం స్టార్ట్ అవుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు ఆర్థికంగా బలపడి, ఇక బలపడిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలు వీళ్ళు సవరించుకోలేదు, మళ్ళీ ఫ్యూచర్ కూడా గోచార ఫలం చూసుకున్న ఫ్యూచర్లో కూడా మేబీ ఆఫ్టర్ ఒక 18 months 2 years తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు చేతి నిండా డబ్బుల్ని కూడా మళ్ళీ చేతులు ఖాళీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, కొంత మొహమాట వైఖరి ఇవన్నీ పోగొట్టుకోవడం, ఎక్కడ వీళ్ళు నో చెప్పాలో అది నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అనవసరమైనటువంటి పేరు, అనవసరమైనటువంటి మంచి పేరు, ముఖ్యంగా అనవసరమైనటువంటి మంచి పేరు, అనవసరంగా ఐడెంటిటీకి వీళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తాయి. సో కాబట్టి నేను వీళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్ కూడా ఏంటంటే, వీళ్ళు సోషల్ సర్వీస్లో ముఖ్యంగా ఈ ఆర్ఫనైజ్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు అండి, వాళ్ళకి వీళ్ళు సర్వీస్ చేయడం అనేది ఐ డెఫినెట్లీ సజెస్ట్ దెమ్. ఎందుకంటే వీళ్ళకి శనిగ్రహం వీళ్ళకి షష్టమంలో మీనరాశిలో ఉన్నాడు. ఈ మీనరాశి అధిపతి కూడా ఇప్పుడు గురువు మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఈ ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ, ఫిజికల్లీ ఇంపైర్డ్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళకి మినిమం టు మినిమం అది ఫుడ్ కావచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమైనా వస్తువులు కానీ వీళ్ళు డొనేట్ చేయడం అన్నది నెక్స్ట్ కమింగ్ అప్ వీళ్ళకి 1-2 yearsలో వీళ్ళు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. అది రెగ్యులర్గా చేయాలని కూడా ఏం లేదు. చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు, షష్టమంలో ఉన్నటువంటి పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహం యొక్క ప్రభావము ప్రతికూలంగా కాకుండా వీళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. రైట్, అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే పరిహారాలు అనగానే ఏం చెప్తారంటే ఈ హోమం చెయ్యి, వ్రతం చెయ్యి, నోము చెయ్యి, ఇలా ఏవో చెప్తూ ఉంటారు. కానీ మీరు ఎగ్జాక్ట్గా పాయింట్ తీసుకొని వీళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటి, ఎలా సొల్యూషన్ అనేది, ఆర్ఫన్ హోమ్లో ఎంతోమంది పిల్లలు నిజంగా వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటూ ఉంటాయి. గుళ్ళల్లో కానీ, అంటే నేను ఇలా అంటున్నానని తప్పుగా తీసుకోకండి చూసేవాళ్ళు, ఆ కందిపప్పులు, బియ్యాలు ఎక్కువ ఇచ్చే కొద్దీ వాళ్ళు వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటారు ఊరికే అలాగా. సో దాని బదులు ఒక ఆర్ఫన్ హోమ్కి వెళ్ళి మీరు చెప్పినట్టుగా అద్భుతమైన పరిహారం, అసలు లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళకి ఇవ్వడం అనేది చాలా ఇష్టం కాబట్టి తులారాశి వాళ్ళకి, నాకు తెలిసి కాబట్టి ఇది ఇంకా వాళ్ళకి నచ్చిన ప్రక్రియ కాబట్టి మర్చిపోకుండా చేస్తే కనుక లైఫ్ లాంగ్ వచ్చి అని అనుకున్న వాళ్ళు కూడా తులారాశి ఎందుకురా దేవుడా అని అనుకునే వాళ్ళు కూడా లేదు, అద్భుతమైన రాశి అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యే ఇది మీరు చెప్పారు సార్. సార్ వృశ్చిక రాశి, ఫస్ట్ నేను నా డౌట్స్ చెప్తాను, నేను ఏం విన్నానో, దాని తర్వాత పూర్తి వివరాల్లోకి వెళ్దాము. అయితే తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటారని, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నట్టయితే అందులో కూడా ఇబ్బందులు కలుగుతాయని, లైఫ్ పార్ట్నర్స్తో కూడా విభేదాలు వస్తాయి అని చెప్పి, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని ఇలా చాలా భయపెడుతున్నారు. ముఖ్య కారణం ఏంటంటే పంచమ శని అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రాహుకేతు మార్పు కూడా ఉండబోతోంది కాబట్టి ఇంకా వీళ్ళకి స్కోపే లేదు, మంచి కాలం అనేది లేదు అని చెప్పేసి భయపెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అని అంటారు? ముందుగా ఐటీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. మేడం, వృశ్చిక రాశి గురించి మీరు విన్నది బహుశా మీరు ఎక్కడన్నా బయట చూసింది మీరు చెప్పుకుంటారు. అవును సార్. వృశ్చిక రాశి వాళ్ళకి కేంద్ర భావమైనటువంటి చతుర్థ భావంలోకి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తే, దశమ భావమైనటువంటి సింహరాశిలోకి వాళ్ళకి కేతువు ప్రవేశం జరుగుతుంది. పంచమ శని వాళ్ళకి ఆల్రెడీ మన 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. అయితే శని పంచమ భావంలో ఏమి అంత చెడు చేయడు. ఫస్ట్ థింగ్, శని దేనికి అధిపతి? సహనం, పేషెన్స్. అంటే ఒక కర్మలను ఆచరించేటప్పుడు చాలా ఓర్పుగా, ప్రణాళికతోని పర్ఫెక్ట్గా చేసేటువంటి ప్రక్రియని సృష్టించేవాడు శని. అందుకే చూడండి, శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళాలంటే 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. చంద్రుడు 2.5 రోజులు వెళ్ళిపోతాడు. సో చతుర్థ భావము అంటే ముఖ్యంగా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళలో సపోజ్ విద్యార్థులు ఎవరైనా ఉన్నారు,
చతుర్థ భావం అంటే విద్య. ఈ విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు, లేదా చదువుకుందాము, హయ్యర్ స్టడీస్ చేద్దాము, లేదా అబ్రాడ్ వెళ్దాము, లేకపోతే దీర్ఘకాలంగా చదువు మీద శ్రద్ధ లేకుండా ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ రాయని వాళ్ళు, వీళ్ళందరిలో కూడా చైతన్యం వచ్చేటువంటి టైము. ఫస్ట్ ముందుగా ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే రాహువు కుంభరాశిలో అద్భుతాలే, కేతువు సింహరాశిలో అద్భుతాలే. దశమ భావము అంటే కేతువు అంటే ఏంటంటే ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో నేను ఆల్రెడీ చాలా మందిని చూస్తున్నా కూడా. ఇప్పుడు వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళ నుంచి ప్రమోషన్స్, ఎప్పటి నుంచో రావాల్సినటువంటి వాళ్ళకి ఇంక్రిమెంట్స్, బోనస్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ అయినాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. అయితే మరి పంచమ భావంలో ఉన్నటువంటి శనిగ్రహం కూడా వీళ్ళకి ప్రతికూలమా? ఏ రకంగా ప్రతికూలం అంటే ఇక్కడ మనం కొంచెం స్వభావ చింతన చేయాలి వృశ్చిక రాశి వాళ్ళకి. స్వభావ చింతన ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు స్వతహాగా ప్రపంచమంతా ఒకవైపు నుంచుంటే వీళ్ళొక్కళ్ళు ప్రపంచానికి ఆపోజిట్గా నుంచుంటారు. అంటే వీళ్ళు దేన్నైనా డినై చేస్తారు మేడం. మీరు ఏదన్నా చెప్పినా మీకు వాళ్ళు డినై చేసినట్టే దాన్ని తిరస్కరిస్తారు. ఓకే, అంటే కన్యా రాశి వాళ్ళకి వీళ్ళకి సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళు విమర్శిస్తారు. ఓకే, అంటే ఎవ్వరు చెప్పేది నచ్చదని అన్నారు కదా. కాదు, వినండి. మీ డ్రెస్ నాకు నచ్చలేదు, బాగోలేదు. ఇదేంటి? ఎంతో బాగున్న డ్రెస్ కూడా వంక పెట్టడం, ఇది కన్యా రాశి వాడు చేసే పని. వృశ్చిక రాశి వాడు ఏం చేస్తాడు? తిరస్కరించడం అంటే ఏంటి? మీకు ఒక అద్భుతమైన అవార్డు వస్తుంది, లేదా మీరు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తారు, దాన్ని కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా వంక పెడతారు. లేదా మీకు వచ్చినటువంటి అప్లాజ్ ఏదైతే ఉంటుందో, ఏముందిలే ఎవరితో రికమెండేషన్తో వచ్చి ఉండొచ్చు, తెలుసు. సో వాళ్ళు ఇన్స్టింక్టివ్గా మాట్లాడేదే ప్రపంచం పట్టించుకుంటుంది. వాళ్ళు మనసులో అలా ఉండరు, వాళ్ళ భావోద్వేగాలు అలా ఉండరు. వాళ్ళకి ఆ క్షణంలో ఏమవుతుందో, నేను ఇంత రీసెర్చ్ చేశానా. మా అక్క కొడుకున్నాడు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళందరినీ చాలా మందిని చూశాను దగ్గరగా, ఈ వృశ్చిక రాశి వాళ్ళని. అర్థమైందండి? ఈ వృశ్చిక రాశి వాళ్ళని చూశాను, ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, వీళ్ళందరినీ చూశాను. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ తిరస్కరించే గుణము దేన్నైనా తిరస్కరిస్తారు. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తికైనా కానీ వీళ్ళు ఏదో ఒక వంక పెడతారు. ఓకే, ఎందుకు అంటే వాళ్ళకి ఆ సిచ్యువేషనల్ జెలసీ అన్నది వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సిచ్యువేషనల్ జెలసీ. మీరు వృశ్చిక రాశి వాళ్ళు అపార్థం చేసుకోకండి. ఎందుకంటే మీరు ఇలా ప్రవర్తించడం వెనుక కారణం ఏంటి అంటే మీకు చుట్టుపక్కల స్నేహితులు 100 కారణాలు చెప్తారు. దట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్స్టింక్టివ్ సిచ్యువేషనల్ రియాక్షన్ ఆఫ్ జెలసీ. బట్ యు ఆర్ నాట్ ఏ పర్సన్ ఆఫ్ కంప్లీట్లీ క్యారెక్టరైజ్డ్ బై జెలసీ. సీరియడ్ ఎంత తేడా ఉంది. అసూయపరుడు వీడు అని ముద్రించలేరు, కానీ వాడు ఆ సందర్భంలో ఎందుకు అలా విమర్శిస్తాడో, అవతల వాళ్ళ భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకోడు, వాళ్ళు హర్ట్ అవుతారేమో అనే కామన్ సెన్స్ ఎందుకు ఉండదు, ఇలాంటి పదాలన్నీ వస్తాయి. కానీ వాళ్ళకి ఆ బిహేవియర్ రియాక్షన్ ఎప్పటికీ ఉంటుంది. సో వీళ్ళని ఎవరైనా నిందించినా, వీళ్ళని విమర్శించినా, చెడ్డ పేరుని కూడా వీళ్ళు తీసుకుంటారు. 10 మంది నన్ను పొగడక్కర్లే, 4 నన్ను బూతులు తిట్టుకున్నా పర్లేదు అనేటువంటి విశాల భావం ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. అన్ని రాశుల వాళ్ళు 10 మంది పొగడాలని కోరుకుంటారు, కానీ వీళ్ళు 4 తిడితే తిట్టారులే, మిగతా 6 అంటారు. 9 మంది విమర్శించారంటే ఈ ఒక్కడు పొగిడాడు కదా అంటారు. విన్నారా? వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి వాళ్ళ దగ్గర అపారమైన డిఫెన్సివ్ మెకానిజం ఉంటది. సో వీళ్ళకి మెయిన్ పంచమ శని ఎందుకు చెప్తున్నానంటే, ఈ వరల్డ్లీ హ్యాపీనెస్, ద వరల్డ్లీ ప్లెజర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, ముఖ్యంగా బిజినెస్ లైన్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఫిలిం ఇండస్ట్రీ వీటికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి ఎదుటి వాళ్ళకి మంచి ప్రణాళికలు, ప్లానింగ్, ప్రొసీజర్ చెప్పేవాళ్ళు, వీళ్ళు ఒక్క క్షణంలో నిర్ణయాలు తీసుకుంటారు మేడం వీళ్ళు. అందుకే వీళ్ళ ఫైనాన్షియల్ అన్సర్టనిటీ అన్నది భయంకరంగా ఉంటుంది. వీళ్ళ గ్రాఫ్ ఇలా ఉంటుంది, లేదా కంప్లీట్గా డౌన్ ఉంటుంది. ఇట్లా అంటే మొత్తం ఇట్లా ఉంటుంది, గ్రాఫ్ అంతా డౌన్ ఉంటుంది, లేదా ఒక్కసారి ఇట్లా అసెండింగ్ మోడ్లో ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపించదో, వీళ్ళకి ఆ టైంకి ఏది రైట్ అనిపిస్తే వీళ్ళు దాన్ని శాసన కింద తీసుకుంటారు. ఆ టైంలో మీరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా సెకండ్ థాట్ వీళ్ళు ఎంకరేజ్ చేయరు. కారణం ఏంటంటే నష్టం వస్తే వచ్చింది, లాభం వస్తే వచ్చింది. ఇప్పుడు దుర్యోధనుడికి శ్రీకృష్ణుడు పోయి చెప్తాడు, యుద్ధం చేస్తే 2 లక్షల మంది చనిపోతారు అంటే చనిపోతారు, యుద్ధం అన్న చచ్చిపోతారు. ఏంది మరి తొంగ చెప్పేది? యాటిట్యూడ్ చూశారు కదా. కృష్ణుడు పోయి చెప్తాడు, అరే నువ్వు యుద్ధం చేస్తే 100 మంది చచ్చిపోతారు. అవును తెలుసు, నాకు నువ్వు రీసెర్చ్ చేసి చెప్పేదేమో నాకు తెలుసు, కానీ నిజంగా వాళ్ళకి ఆ విషయం గురించి పరిజ్ఞానం ఉంటుందా? అదే పాయింట్ మీరు అడిగారు, మంచి పాయింట్ చేశారు. వీళ్ళకి
కాన్సిక్వెన్సెస్ అవేర్నెస్ ఉండదు. వీళ్ళు ఊహించుకుంది జరుగుతుంది అనుకుంటారు తప్ప కాన్సిక్వెన్సెస్ వీళ్ళకి అడ్వర్స్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎంత డిఫెన్స్లోకి వెళ్ళిపోతారంటే ప్యానిక్ అయిపోతారు వీళ్ళు. కానీ డబ్బు ఎంత నష్టపోయినా ఎంత ఎంత దుబారా చేసినా వీళ్ళు రిపెంట్ గారు. రైట్. మళ్ళా ఎట్లా సంపాదించాలి గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ లేచి ఎలా యుద్ధం చేయాలి అనే మనస్తత్వమే వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. ఓకే. సో చాలా మంది షార్ట్ కట్ రూట్ లో డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు. అంటే గ్యాంబ్లింగ్ అని, బెట్టింగ్ అని, లేకపోతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది, ఐపీఎల్ లో చాలా మంది ఇలా బెట్టింగ్ చేస్తారు. ఇంకా బిట్ కాయిన్ అని రకరకాల అంటే షార్ట్ రూట్స్ లో వీళ్ళు డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు మాత్రం ఇస్ మోస్ట్ డిఫికల్ట్ అండ్ టఫెస్ట్ టైం. రైట్. మిగతా ఆస్పెక్ట్స్ లో బ్రైటర్ సైడ్ మనం మాట్లాడాము. ఈ షార్ట్ కట్ రూట్స్ లో డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళకి మాత్రం దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ డిఫికల్ట్ టైం. ఎందుకంటే సాటర్న్ ఆల్వేస్ వాంట్స్ ఎ క్వాలిటీ ఇంటెలిజెన్స్, పేషెన్స్, పర్సిస్టెన్స్, ప్లానింగ్, ఇవన్నీ కూడా సాటర్న్ లక్షణాలు. ఈయనకి వీళ్ళకి పంచమంలో ఉంటాడు. సో కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు వీళ్ళకి అసలు దట్స్ నాట్ అట్ ఆల్ అండ్ అడ్వైజబుల్ ఆస్పెక్ట్. బాలేదు అసలు బాగోదు. అయితే పంచమ శని ఒక పక్క, మరి రాహుకేతు ప్రభావం వల్ల కూడా మానసికమైన సమస్యలు వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు కదా. మరి మానసికమైన ఒత్తిడి డెఫినెట్ గా ఉంటుంది ఇప్పుడు. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని అంటారు? మేడం, వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎంత ఉంటుంది అంటే పక్కన వాళ్ళు కూడా ఇస్తారు. ఓకే. ఎందుకంటే ఒక వృశ్చిక రాశి వాడు మీ ఇంట్లో ఉన్నాడంటే అందరు అలర్ట్గా ఉండాలి. అది చిన్న పిల్లోడు అనుకోండి, వాడు హైపర్ యాక్టివ్ ఉండి ఇంట్లో ఏ వస్తువులు పగలు కొడతాడో, వాడెప్పుడు దెబ్బలు తగిలించుకుంటాడని మీరు అలర్ట్గా ఉండాలి. అదే వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా మహిళలు ఉన్నారు, సో వీళ్ళకి ఉండేటువంటి ఈ మేనేజ్మెంట్ డిస్క్రిమినేషన్ బ్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒక రకంగా, నచ్చని వాళ్ళు ఒక రకంగా, హార్మ్ఫుల్ గా ఉండేవాళ్ళు. కానీ అందరితో బాగా మాట్లాడతారు వీళ్ళు, శత్రువులతో కూడా బాగా మాట్లాడతారు. వాళ్ళ శత్రువు అని తెలిసినా కానీ పలకరించి మాట్లాడతారు. ఈ లౌక్యము వృశ్చిక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే శత్రువు వాడు చంపడానికి వచ్చాడని తెలిసి కూడా మనతో కూర్చోబెట్టి కాఫీ తాగి మంచిగా హాఫ్ అన్ అవర్ మాట్లాడతారు. వాడి దగ్గర కత్తి ఉంటే వీళ్ళ దగ్గర గన్ ఉంటుంది, లేకపోతే వాడి దగ్గర కత్తి ఉంది అనుకోండి, వీళ్ళ దగ్గర ఒక డిఫెన్సివ్ ఇది ఉంటుంది, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాల్సింది ఉంటుంది. సో వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి డిఫాల్ట్ తెలివితేటలు అవుట్ స్టాండింగ్ ఉంటాయండి. వాళ్ళ బాడీ మైండ్ కూడా హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఈ హైపర్ యాక్టివ్ బ్రెయిన్ వల్ల వీళ్ళకి ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఫస్ట్ ప్రయత్నం ఏదైతే చేస్తారో అది చాలా కేర్లెస్ గా, క్యాజువల్ గా చేసి దెబ్బతిని దాని నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి? వీళ్ళకి ధార్మిక పరమైన సూచన ఒకవేళ నేను సజెస్ట్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం వీళ్ళు కూడా ఎక్కువగా ముఖ్యంగా ఈ చతుర్థ భావంలో రాహు, ఈ దశమ భావంలో ఉన్నటువంటి కేతువుని మనం దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళకి నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు, బట్ అయినప్పటికీ కూడా వీళ్ళు ట్రావెలింగ్, ముఖ్యంగా మనకు చాలా మంది వాళ్ళకి నచ్చిన హోలీ ప్లేసెస్కి వెళ్తారు కదా. సో అందరికీ ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు, బట్ దే మస్ట్ స్పెండ్ టైం. అంటే కొంచెం టైం వాళ్ళు ఈ తీర్థయాత్రలకు కానీ, క్షేత్రాలకు కానీ, లేదా ఎవరు మతానికి సంబంధించినటువంటి ఆచారాలు ఉన్న వాళ్ళు కొంచెం ట్రావెలింగ్ చేయడం అన్నది వీళ్ళకి కొత్త ఆలోచన, కొత్త మార్పు, ఎలానో వీళ్ళకి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొంత వీళ్ళ రొటీన్ మెకానికల్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలంటే వీళ్ళు ట్రావెలింగ్ చేయాలి. వీళ్ళు అంటే ట్రావెలింగ్ అంటే ఆధ్యాత్మిక పరంగానే చేయాలా, లేకపోతే జస్ట్ ఊరికే మైండ్ రిలాక్స్ అవ్వడానికి అట్లా హాలిడే ట్రిప్ లాగా? ట్రావెలింగ్ వల్ల ఏమొస్తుంది చెప్పండి మీకు? Of course, change of thought process. Change of thought process is only possible when you are spiritual. When you are mechanical, the recycling process. Spiritual is something creative, innovative and new thing. Right. So కాబట్టి వీళ్ళు ఇటువంటి చేయడం వల్ల, ట్రావెలింగ్ అది చేయడం వల్ల, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్లేస్ అన్నప్పుడు వీళ్ళు చాలా ఇష్టపడతారు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోరు, కానీ కుటుంబానికి, వాళ్ళ కోసం, అన్నదమ్ములకి, అక్కజళ్ళకి చాలా డబ్బులు ఖర్చు పెడతారు, స్నేహితులకి నో అని చెప్పారు. సో వీళ్ళకి గతంలో చేసినటువంటి కర్మ ఫలితం కూడా ఈ రాహుకేతుల వల్ల వీళ్ళకి ఇప్పుడు అనుకూల వాతావరణం ఉంటుంది. కాబట్టి రాహుకేతు సంచారం వల్ల కానీ, పంచమ శని వల్ల కానీ వీళ్ళకి తీవ్రమైనటువంటి నష్టాలు ఉండవు. రైట్. సో తీర్థయాత్రలు చేయడం వల్ల, ఎవరి మతం ప్రకారం వాళ్ళకి ఇష్టం ఉన్న దైవంని సందర్శించడం వల్ల కొంచెం ప్రభావం అనేది తగ్గి సానుకూలమైన
చాలా వరకు వావ్, ఇంకింతకంటే ఏం కావాలి. డెఫినెట్గా చాలా అద్భుతమైన పరిష్కారం చెప్పారు సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.